హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. గత కొంతకాలంగా నేను ఎన్ని వీడియోస్ చేసినా కూడా ప్రతి వీడియో కింద రెగ్యులర్గా వచ్చేటటువంటి కామెంట్స్ ఏంటి అంటే, అంగన్వాడీ టీచర్ అండ్ హెల్పర్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, దానికి సంబంధించినటువంటి అప్డేట్ ఇవ్వండి అని చెప్పేసి చాలామంది మన సబ్స్క్రైబర్స్ అయితే కామెంట్స్ చేయడం జరుగుతుంది. సో నేను ఇప్పటి నుండి ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఏ చిన్న అప్డేట్ ఉన్నా కూడా మీకైతే అందించాలి అని చెప్పేసి డిసైడ్ అయ్యాను. ఎందుకు అంటే చాలా కామెంట్స్ వస్తున్నాయి కాబట్టి. సో ఈరోజు నేను మీకు ఈ వీడియోలో ఈ 14,236 అంగన్వాడీ పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి ఒక అప్డేట్ అయితే వార్తా ప్రకటన రూపంలో తదితర శాఖ మంత్రి గారు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, అదేవిధంగా ఈ నూతన భవనాలు ఏదైతే ఏర్పాటు చేస్తున్నారో వాటిని కూడా త్వరగా పూర్తి చేయాలి అని చెప్పేసి అంగన్వాడీల భవనాలకి సంబంధించి, అదేవిధంగా అంగన్వాడీలో ఫిజియోథెరపీ సేవలు కూడా స్టార్ట్ చేయాలి అని చెప్పేసి కూడా ఈ శాఖ మంత్రి గారు తదితర అధికారులతో ఈ సమీక్ష సమావేశం అయితే జరిగింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని నేను మీకు ఈ వీడియోలో అందిస్తాను. అంగన్వాడీకి సంబంధించినటువంటి ఏ చిన్న అప్డేట్ ఉన్నా కూడా శాలరీస్ కానివ్వండి, నోటిఫికేషన్ కానివ్వండి, రోస్టర్ పాయింట్స్ కానివ్వండి, వేకెన్సీ లిస్ట్ కానివ్వండి, ఎలాంటి చిన్న ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మన ఛానల్లో వీడియోస్ అనేది మీకు రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి వార్తా ప్రకటనని నేను మీకు చూపిస్తున్నాను. అంగన్వాడీ భవనాలని వేగంగా పూర్తి చేయాలి, దేశ భవిష్యత్ విద్యార్థుల చేతుల్లో ఉంది, ప్రతి మారుమూల ప్రాంతానికి సురక్షిత నీరు అందించాలి. రాష్ట్ర పంచాయతీరాజ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఇక్కడ క్లియర్గా చూసినట్టయితే అంగన్వాడీ భవనాల నిర్మాణాలని వేగంగా పూర్తి చేయాలని, ఖాళీగా ఉన్న ప్రభుత్వ భవనాలు, పాఠశాలలని గుర్తించి వాటిలోకి అంగన్వాడీ కేంద్రాలని మార్చాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఉమ్మడి జిల్లా అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. దేశ భవిష్యత్ విద్యార్థుల చేతుల్లో ఉందని, విద్యార్థుల భవిష్యత్ ఉపాధ్యాయుల చేతుల్లో ఉంటుందన్నారు. త్వరలోనే అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న పోస్టులని భర్తీ చేస్తామని ఇక్కడ క్లియర్గా మనకి ఈ అంగన్వాడీ నోటిఫికేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. త్వరలోనే అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్నటువంటి టీచర్ అండ్ హెల్పర్ పోస్టులను అయితే భర్తీ చేస్తాము అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు. ఎవరైనా అంగన్వాడీ అధికారులు చిల్లర రాజకీయాలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఎవరైనా అంగన్వాడీ అధికారులు కానివ్వండి, టీచర్స్ కానివ్వండి, హెల్పర్స్ కానివ్వండి, అలాంటివి ఏమైనా చేసినట్టయితే సహించమని అని కూడా చెప్పడం జరుగుతుంది. అంగన్వాడీ పంచాయతీరాజ్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకుని వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. అంగన్వాడీలో కాంట్రాక్టర్లు నాణ్యత లేని ఆహారాన్ని సరఫరా చేస్తే వెంటనే తిరస్కరించాలని, పిల్లల్లో పౌష్టికాహారం లోపం లేకుండా నాణ్యమైన ఆహారం మాత్రమే అందించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని పిల్లల ఆలనా పాలన చూసుకునేందుకు ప్రభుత్వం క్రస్ కేంద్రాలను ఏర్పాటు చేస్తుందన్నారు. ఇక వయోవృద్ధుల సంక్షేమానికి స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని, ఆస్తులు తీసుకుని తల్లిదండ్రులను సక్రమంగా చూడని వారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాల్లో త్వరలోనే ఫిజియోథెరపీ సేవలను ప్రారంభిస్తామని చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా అధికారులతో మంత్రి సీతక్క గారైతే సమీక్ష సమావేశం జరపడం జరిగింది. అందులో భాగంగానే అంగన్వాడీ నోటిఫికేషన్ కూడా త్వరలో రిలీజ్ చేస్తాము అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. కాబట్టి ఈ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వగానే నేను మీకు మొట్టమొదటిగా మన ఛానల్లో రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియో మిస్ కాకుండా ఉండాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.